కనకరసనా ముక్తా తాటంకహార లలాటిక మణిపరతులా కోటి ప్రాయైః జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణైః వలయశకలే దుగ్ధం పుష్పైశ్చ కల్పలతాయదా. లక్ష్మీదేవికి దివ్యాభరణములచే కలిగిన కాంతిని వర్ణిస్తున్నారు. అనగా శ్రీరంగనాయకి మీ దివ్యమంగళ విగ్రహము సహజముగానే సుందరమైనది. ఇక బంగారు ఒడ్డాణము, ముత్యాల దిద్దులు, కర్ణాభరణములు, కాలిగజ్జెలు, మణిహారముల వంటి దివ్యాభరణములు అలంకరించిన మరింత శోభాయమానంగా ఉన్నది. ఎలా అంటే సహజముగానే రుచికమైన పాలలో చేరిన పంచదార ఆ రుచిని మరింత పెంచినట్లు, అందమైన లతకు పూసిన పుష్పము ఆ లత సౌందర్యమును పెంపొందింపజేసినట్లు దివ్యాభరణములు నీ దివ్యకాంతిని వృద్ధి చేస్తున్నవి తల్లి. సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాది రమణ స్వయమేవ బిభ్రత్ తద్భారకేదమివ తే పరిహార్తు కామః శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం. అన్నిటా భగవంతునితో సమానమైన తల్లి శంఖము, చక్రము మొదలైన ఆయుధాలను మాత్రం ఎందుకు ధరించలేదో చెప్తున్నారు. శ్రీరంగధామమునకు మణిదీపమైన తల్లి కౌస్తుభమణి, వైజయంతిమాల వంటి అలంకారములు, శంఖచక్రాది ఆయుధములు కూడా నీకును నీ ప్రియునకును సమానంగానే ఉన్నాయి. అయినను అత్యంత సుకుమారివైన నీవు వానిని ధరించుట భారమగునని నీ ప్రియుడు తానే వహించి నిన్ను అనుసరించుచున్నాడు. యది మనుజరత్యాం లీలయా తుల్యవృత్తేః అనుజనురరు రూపా దేవి నావా తరిష్యః అసరణ సమభవిష్యత్ వర్మనాదస్య మాతః దరదలధరవిందో దంతకాంతాయతాక్షి. కొద్దిగా వికసించిన పద్మముల వలె శోభ కలిగి విశాలమైన మనోహరమైన నేత్రములు గల తల్లి, భగవంతుడు స్వేచ్ఛతో లీల కొరకు నరుడిగా తిర్యగాదులుగా అవతరించినప్పుడు నీవు కూడా ఆయా జాతులలో శ్రీరూపిణివై అవతరించవలను. లేనిచో ఆ స్వామికి ఆ లీల రుచించనే రుచించదు. స్థలిత కటక మాల్యై దోర్భిరబ్ధిం మురారేః భగవతి దధి మాదం మద్నతః శాంతి శాంతై భ్రమదమృత తరంగా వర్తతః ప్రాదురాసీః స్మిత నయన సుధాభిః సించతే చంద్రికేన. ఆశ్రిత రక్షణముకై భగవంతుడు సముద్ర మదనము చేయగా అతని శ్రమదీర్చుటకే నీవు క్షీరసాగరము నుండి ఆవిర్భవించినావు అంటున్నారు. అనగా తల్లి దేవతల కొరకై స్వామి అమృతమును సంపాదింప పాల సముద్రమును పెరుగువలే చిలికెను. భుజములకున్న కడియములు, మెడలోని మాలలు జారిపోవునంతగా శ్రమ పద్ది మందర పర్వతమునే కవ్వముగా క్షీరసాగరాన్ని చిలికెను. ఆ స్వామి శ్రమను పోగొట్టుటకే నీవు వెన్నెల వంటి చల్లని చిరునవ్వులతో చూపులనడి అమృతముతో స్వామిని తడుపుతూ పాలకడలి నుండి ఉద్భవించావు. మాతర్మైథిలి రాక్షసీ స్త్వయి తదైవార్ధాపరాధాస్త్వయ రక్షంత్యా పవనాత్మజాత్ లఘుతర రామస్య గోష్ఠీకృత కాకం తం చ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రక్షతః సానసాంద్ర మహాకస సుఖయతు శాంతిస్తవాకస్మికి. భగవంతుని క్షమ కన్నా అమ్మ క్షమాగుణమే అతిశయించినదని, ఆ క్షమే మహాపరాధులమైన మనలను రక్షించునని తెలుపుచున్నారిక్కడ. అనగా జగజ్జనివై సీతామాతగా అవతరించిన దేవి నీ యందు క్షమించరాని అపరాధములు చేసిన రాక్షస స్త్రీలను కూడా
హనుమంతుని బారి నుండి రక్షించావే. ఓ తల్లి, నీ క్షమాగుణము ఎంతటిది! విభీషణుని, కాకాసురుని రాముడు రక్షించాడు. అయితే వారు శరణు కోరారు కనుక రక్షించాడు. కానీ నీవు తల్లి రాక్షస స్త్రీలు శరణు అనలేదు, పైగా నిన్ను హింసించారు. అయినా ఆంజనేయుని చిత్రవధ నుండి రక్షించావు. అందువలనే స్వామి క్షమాగుణము నీ ముందు తక్కువైంది. నిర్హేతుకమైన ఈ నీ క్షమాగుణము నిత్యము మహాపరాధములను చేయి మమ్ము రక్షించుగాక అని అంటున్నారు. మాతర్లక్ష్మీ యదైవ మైథిలి జనః తేనాధ్వనాతే నయం త్వద్దాస్వైకర సాభిమాన సుభగైః భావై రిహాముత్ర చ జామాత దయితస్తవేతి భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామ యామ చ పరీచారన్ ప్రహృష్యేమ చ. తల్లి, నీ సంబంధమును బట్టి మేము భగవంతుని సేవిస్తున్నామంటున్నారు. ఓ లక్ష్మీదేవి, సీతగా అవతరించినప్పుడు మిథిలా నగర వాసులంతా నీ పుట్టింటి వారైనట్లు మేమును నీ వారమే. నీ కైంకర్యమునందు ప్రీతి చేతనే నీ ప్రియుడకుటచే పరమపదములోని స్వామిని లక్ష్మీపతిగా సేవించుతాము. ఈ లీలా విభూతిలోని శ్రీరామాది రూపములలో ఉన్న స్వామిని సీతాపతిగా జామాతగా సేవించుతాం. నీ సంబంధం చేతనే స్వామిని ఇహపరలోకములలో కూడా భావిస్తూ శరణు వేడుచు కైంకర్యమును చేయుచు సంతోషించుచుంటిమి. వానిని సేవించుట నీకు ఆనందము కలిగించునదే కదా. పితేన తత్ప్రేయాన్ జనని పరిపూర్ణాగ సృజనే హిత శ్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కరుషదీహి కిమేతన్నిర్దోషః కైః జగతీతి త్వముచితైః ఉపాయే విస్మార్య స్వజనయపి మాతా తదసినః. భగవంతుడు మా అపరాధములను చూసి కోపించగనే శాంతపరిచి మమ్ము రక్షింపజేయుతువు కనుకనే నీవు జగన్మాతవు అంటున్నారు. అనగా తల్లి, నీకు ప్రియుడైన స్వామి మాకు తండ్రి కనుక మా హితమును కోరి మా అపరాధములు చూసి కోపించును, శిక్షించదలుచును. ఆ సమయములో నీవు ఎందుకు ఈ కోపము? ఈ లోకములో తప్పు చేయని వారున్నారా? తండ్రే కోపముతో శిక్షిస్తే వారిని ప్రేమతో మంచి మార్గంలో పెట్టేది ఎవరు అంటూ స్వామిని శాంతపరచి మమ్ము అతనితో చేర్చుచున్నావు కనుకనే మా అందరికీ తల్లివైనావు తల్లి. నేతుర్నిత్య సహాయిని జనని నస్త్రాతుం త్వమత్రాగత లోకే త్వన్మహి మావబోధ బదిరే ప్రాప్తా విమర్దం బహు క్లిష్టం గ్రానసు మాలతీ మృదుపదం విశ్లిష్య వాసో నవే జాతో దిక్కరుణాం దిగస్తు యువయోః స్వాతంత్ర మంత్యం కుశం. శ్రీయప్పతులు మనల్ని రక్షించుటకే ఈ లోకములో అవతరించి ఎంతో శ్రమను పరస్పర విరహమును అనుభవించవలసి వచ్చింది. దీనికంతటికీ కారణము వారిలో ఉన్న దయా స్వాతంత్రమును గుణములే కదా. వారి దివ్యదేహములకు శ్రమ కలిగిందన్న బాధతో వాటిని నిందించాలి అనుకుంటున్నారు. తల్లి, మమ్ము రక్షించుటకు నీవు నిత్యము స్వామికి సహకరించుచుందువు. మా కొరకే స్వామి అవతరించినప్పుడల్లా ఈ లోకములో నీవును అవతరించితివి. అయినను నీ మహిమ తెలుసుకొనవలేని వారము. మా కొరకు ఎన్ని కష్టాలు పడితివి. కుసుమము వలె మృదువైన నీ పాదములు బండరాళ్లపై నడిచి కష్టపడిను. అంతేకాదు, అడవిలో ఎన్నడూ వీడని నీ ప్రియునికి దూరమై ఉండవలసి వచ్చింది. మీకు మా యందున్న దయచేతను మీ ఇష్టము వచ్చినట్లు అవతరించు స్వాతంత్రము ఉండుట వలన కదా మీకిన్ని కష్టములు. కనుక మీలోని ఆ దయ స్వాతంత్రమనే
గుణములను నిందించాలి అంటున్నారు. అధితశయితనానబ్దిం నాదో మమంద బబందతం హరదానురసౌ వల్లీభంజం బభంజ చ మైథిలి అపి దశముఖీం లూత్వా రక్షః కబంధమనర్తయత్ కిమిననపతిః కర్తా త్వచ్చాటు చుంచు మనోరథః. అనగా, ఓ తల్లి, నీకు ప్రియమును చేకూర్చుటకై నీ భర్త ఏమైనా చేయును. నీకు ఆనందమును కలిగించుటకే నీ పుట్టినిల్లు అయిన పాల సముద్రమునందే తన పడక ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనాడు నీవు అలిగి మాయమైతే నీ కొరకు ఆ సముద్రమునే మదించినాడు. రామావతార సమయంలో నిన్ను చేరుటకై సముద్రమునే బంధించెను. నిన్ను చెరవిడిపించుటకై రావణుని 10 తలలు నరికి అతని శరీరమును యుద్ధరంగములో వర్తింపజేసెను. నీ కోసము నీ ప్రియుడు ఎట్టి పనైనా చేయునమ్మా అని అంటున్నారు. దశశత పాణి పాద వదనాక్షి ముఖైరఖిలైః అపి నిజ వైశ్వర్య రూప్య విభవై అనురూప గుణైః అవతరణై రతైస్య రసయన్ కమితా కమలే క్వచనహి విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతితే. భగవంతుని సర్వవిధ వైభవము లక్ష్మీ విలాస అనుభవమునకు చాలదంటున్నారు. ఓ లక్ష్మి, నీ నాయకుడు 1000 చేతులు, 1000 పాదములు, 1000 కన్నులు కలిగి నీకు తగిన తన విశ్వరూపముతోనూ వ్యూహ విభవాదులతోనూ నిన్ను అనుభవించెనను చాలక నీ విలాసమెనడి సముద్రములోని సుడిగుండములో పడి తిరుగుచున్నాడు. తల్లి, నీ విలాసములు అపరిమితములు. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణా పుష్ణాపి తత్పరమం పదం ఉదది పరమ హ్యూమ్నా విస్మృత మాదృశ రక్షణ క్షమమితి దియా భూయః శ్రీరంగధామని మోదసే. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండు 3 స్థానములు, దానికి గల కారణాలు చెప్తున్నారు. ఓ తల్లి, నీవు పుట్టినిల్లన్న ప్రేమ చేత క్షీరసాగరమునందు నివసించినావు. నీ భర్త యందలి ప్రేమతో మెట్టినిల్లైన పరమపదమునందున్నావు. కానీ ఆ రెండిటినీ మరచి మమ్ములను రక్షించుటకై తగినదని శ్రీరంగమునందే ఉండి సంతోషించుచున్నావు. మాయందు దయతోనే ఆ రెంటిని మరచి వచ్చినావు. ఔదార్య కారుణికత శ్రితవత్సలత్వ పూర్వేషు సర్వమతిశాయితమత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్య దుదాహరంతి సీతావతార ముఖమేత దముష్యయోగ్యాః. అన్ని అవతారముల కన్నా శ్రీరంగనాయకి అత్యావతారమే సర్వగుణాతిశయమన తలచుచున్నారు. తల్లి, సీతాది అవతారములందన్న ఔదార్యము, కరుణ, ఆశ్రిత వాత్సల్యము మొదలైన గుణములన్నీ శ్రీరంగమున నీ అర్చావతారముననే అతిశయించి ఉన్నవి. ఈ అర్చావతారములోని గుణములనే సీతాది అవతారములలో మరల చెప్పడం జరిగింది. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై తిరంజిలిభరం వహతే నితీర్యః అస్మైన కించిదుచితం కృతమిచ్ఛదాంభ త్వం లజ్జసే కదయ కోయముదార భావః. ఇందు శ్రీదేవి యొక్క ఔదార్యాన్ని వర్ణిస్తున్నారు. తల్లి, నీకు కేవలము చేతులు జోడించి నమస్కరించినంతనే వానికి ఈ లోకములో ఐశ్వర్యమును, పరలోక సుఖములను, సాక్షాత్ పరమపదమును కూడా ఇచ్చెదవు. అంతా ఇచ్చి అయ్యో వీనికి నేనేమి ఉపకారము చేయలేకపోతిని అని సిగ్గుపడుతున్నావు. తల్లి, ఇదెక్కడి ఔదార్యము? జ్ఞానక్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార శకనానుశయానభిజ్ఞః అంకాప్సి దేవి యువయో
రపి దుస్సహాని బధ్నామి మూర్ఖ చరిత స్తవ దుర్భరోస్మి. ఇంతవరకు అమ్మను స్తుతించి ఈ శ్లోకములో తమ నైత్యానుసంధానాన్ని తెలుపుతున్నారు. అమ్మా, నేను పురుషార్థముల యందును అందులోనూ ప్రధానమైన మోక్షమునందును ఏమాత్రమూ కోరిక లేనివాడను. అది పొందుటకు అర్హత గాని సామర్థ్యము గాని లేనివాడను. కనీసం కర్మాచరణ లేదే అన్న పశ్చాత్తాపం కూడా లేనివాడను. ఇవేవీ లేనివాడను కనుకనే జ్ఞాన కర్మ భక్తి ప్రపత్తులనే సంపదలు లేని దరిద్రుడనైతిని. మీ ఇరువురు సహించలేని మహాపాపాలను చేయుచుంటిని. ఇంతటి మూర్ఖపు నడవడి కల నన్ను నీ ఎట్లు భరింపగలవు? ఇత్యుక్తి కైతవ శతేన విడంబియామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాద పద్మ లాభే త్వమేవ శరణం విదితః కృతాసి. తమ నైత్యమును చెప్పుకొన్నను, అది మనఃపూర్వకముగా చేసింది కాదు కనుక నిర్హేతుక దయతోనే రక్షింపమని ప్రార్థిస్తున్నారు. అమ్మా, మా పూర్వీకులైన పరాంకుశ యామున రామానుజాదులు నైత్యానుసంధానము మనఃపూర్వకముగా చేసి ధరించిరి. నేను వారిని అనుకరించుచు కపటపు నైత్యవచనములు పలికితిని. నీ పాద పద్మములు పొందుటకు నాకింకేమియూ సాధనము లేదు. నీ కృపచేతనే నన్ను రక్షింపుము. శ్రీరంగే శరదశతం సహసుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుహకం సుసుకంచ దాస్యరసికాం భుక్త్వా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుహాంతర రజస్వామత్వనుభాసిత సర్వంచ త్వమపి త్వమేవ భవన స్వీకుర్వకస్మాత్ కృపాం. తమకు కావలసిన ఫలమును కోరుతూ ఈ శ్లోకములో స్తోత్రమును పూర్తి చేయుచున్నారు. శ్రీరంగమున పుత్రపౌత్రులతో శిష్య ప్రశిష్యులతో బంధుమిత్రులతో ఏమాత్రమూ దుఃఖము లేకుండా మిక్కిలి సుఖముతో ఉండవలెను. నిండు నూరేళ్లు మీ యొక్క దాస్యమనే సంపదే పొందాలి. అంటే బంధుమిత్ర పరివారంతో మీ సేవ చేస్తూ పూర్ణాయుర్ధాయము ఈ లోక సుఖములు అనుభవించాలి. ఆ తర్వాత మీ పాదపద్మరేణువుగా మారి పరలోక సుఖాన్ని అనుభవించదును. ఓ రంగనాయకి, మాకు నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వస్వము. కావున తల్లి, నీ నిర్హేతుక కృపను మాయందు చూపి రక్షింపుము అని ప్రార్థిస్తూ శ్రీ పరాశర భట్టర్ వారు ఈ స్తోత్రమును పూర్తి చేశారు. శ్రీగుణరత్న కోశం సమాప్తం. శ్రీయై శ్రీరంగ నాయక్యై నమః. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఓం అస్మద్గురుభ్యో నమః.